కఠినమైన లెక్కలు ఎలా చేయాలి, ఈ విధంగా చేయాలి. మనకి జీవితంలో ఎక్కడ ఎప్పుడు వెళ్ళని ఊర్ల పేర్లు హిస్టరీలో వాటి గురించి వీటి గురించి చెప్తూ ఉంటారు, జాగ్రఫీలో. అలాగే వాటి క్యాపిటల్ సిటీస్ అంటే రాజధాని పేర్లు ఏమిటి, పలానా దేశం ఏమిటి, అవన్నీ దేశాల పేర్లు అని చెప్తారు. అవి మనం వెళ్ళడానికి ఎప్పుడు వెళ్తామో వెళ్ళమో కూడా తెలియదు. మరి మనకి అద్భుతమైన కానుక ఉంది మన లోపల. మనకి ఒక అద్భుతమైన కానుక, ప్రెషియస్ గిఫ్ట్ ఉంది. మన మీద మనకు ఆధిపత్యం సంపాదించుకోవడానికి, విజయవంతమైన జీవితం గడపడానికి మొదటి మెట్టు అనమాట అది. దాని గురించి ఎవరు చెప్పరు. మై డియర్ ఫ్రెండ్స్, మరి మన మనస్సుని ఒక విజేతలాగా, శ్రీకృష్ణుడు అర్జునుడికి ఒక విజేతలాగా ఎలా ఉండాలి అని చెప్పారు అంటారు ఓషో గారు. అంటే ఒక విన్నింగ్ స్ట్రాటజీ, జీవితంలో ఒక గొప్ప విజేతగా ఎలా ఉండాలి అని. మరి దాని గురించి తెలుసుకోవాలి. అయితే మన మనసు మీ జీవితంలో అంతా కూడా మ్యాజిక్ చేస్తూ ఉంటున్నాను. మీరు ఏ హద్దులు విధించుకోకుండా, లిమిటేషన్స్ విధించుకోకుండా గొప్ప కళలని కనాలి అన్నప్పుడు, మహోన్నతంగా ఉండాలి అని అనుకున్నప్పుడు గొప్ప విషయాలు జరుగుతాయి. మీ ఆలోచనకు అంత శక్తి ఉంది. సో మనము మన జీవితం గురించి ఏ విధంగా ఆలోచించాలి అనేటువంటి ఒక 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 సూత్రాలు, కొన్ని సూత్రాలు చెప్పుకుందాం. మీ విజయం ఏ స్థాయిలో ఉంటే అది మీ జీవితం అంతం, ప్రతిరోజు, ప్రతి నిమిషం, ప్రతి క్షణం మీరు చేసే ఆలోచనల మీద ఆధారపడి ఉంటుంది. మీ జీవితం ఏ స్థాయిలో ఉండాలి అని అంటే, జీవితం అద్భుతమైన స్థాయిలో ఉండాలి, మహోన్నతంగా ఉండాలి అని అంటే ప్రతిరోజు, ప్రతి నిమిషం, ప్రతి క్షణం మీరు చేసే ఆలోచనల మీద ఆధారపడి. మీ ఆలోచనలే మీ ప్రపంచాన్ని నిర్దేశిస్తాయి. సో మనసు మీద ఆధిపత్యం మీ జీవితం మీద ఆధిపత్యం అవుతుంది. సో అంటే అదే డిఎన్ఏ. నేటి మీ ఆలోచనలే రేపటి కలలు సాకారం అవటానికి, రేపు మనం గొప్పగా ఉండడానికి ఈరోజు ఆలోచనలే, ఈరోజు మనం చేసే ఆలోచనలే మీ కలలను సాకారం చేయడానికి ఫస్ట్ స్టెప్ అవుతుంది, మొదటి స్టెప్ అవుతుంది. బయట ప్రపంచంలో మీరు ఎలా ఉండాలి అని అనుకుంటే, మీ లోపల ప్రపంచం, మీ బయట ప్రపంచం ఎలా ఉంది అంటే మీ లోపల ప్రపంచం అలా, అది ఆ ప్రపంచం ఎలా ఉందనేది అంటే అది అద్దం లాంటిది. అద్దం అనమాట. అంటే మీ లోపల ఏదో ఉందో బయట అలా కనపడుతూ అలా ఉంటారు. కనుక మీరు మీ జీవితాన్ని మార్చుకోవాలంటే ముందుగా మీరు మీ లోపలికి ప్రవేశపెడుతున్నారు భావనలు. యద్భావం తద్భవతి కదా. ఆ విధంగా మీరు ఏ విధంగా భావనలు ఏ విధంగా పెట్టుకుంటున్నారన్న వాటిని బయట మార్చుకోవాలంటే ముందు మీరు లోపల మార్చుకోవాలి, మీ భావనలు మార్చుకోవాలి. దీన్నే ఇంట గెలిచి రచ్చగలవమంటారు. ఇంట గెలవడం అంటే ఇంట్లో వాళ్ళ మీద పెత్తనం కాదు. నీవున్న శరీరం కూడా ఇల్లే. నీ ఒంట్లో ఉన్నావు, నీ ఒంట్లో ఉన్నావు అంటే నీ ఇంట్లో ఉన్నావు. లివింగ్ ఒక నీ శరీరమే దేవాలయం అని అంటాము, కానీ శరీరంలో నివసిస్తున్నాం మనం, అంటే ఈ దేవాలయంలోనే ఉంటున్నాం. సో మై డియర్ ఫ్రెండ్స్, నీ లోపలికి పంపించే వాటి మీద నీవు ఆధిపత్యం ఉండాలి. బయట గెలవాలి అంటే ముందు నీ లోపల నిన్ను నువ్వు గెలుచుకోవాలి, గొప్పగా ఉండాలి. మీరేం ఆలోచిస్తారనే దానికి మీరే బాధ్యులు. అంతేకాదు, ఏంటంటే ముఖ్యమైన విషయం ఏంటంటే మీలో ఉన్న వ్యతిరేక భావాలను మీరే మార్చుకోవాలి. వేరేవాడెవరో వచ్చి మార్చుకోలేరు. మీ గురించి మీరు వ్యతిరేకంగా ఆలోచించే భావాలు మీరే మార్చుకోవాలి తప్ప వేరెవరూ మార్చుకోలేరు. మీరు చేస్తున్న ఆలోచనలకి మీరే బాధ్యులు.
మీరే బాధ్యులు. మీ ఆలోచనలు మీరే మార్చుకోగలగాలి. మీకు ఉన్న వ్యతిరేకమైన భావనలు ఏమైనా ఉంటే వాటిని మీరే మార్చుకోగలగాలి. అయితే అంటే మన మనసుని క్రమశిక్షణలో పెట్టుకొని వాటిని పాటించగలిగితే, అంటే మన ఆలోచనటువంటి యాటిట్యూడ్ ఆలోచన సరళి అలవాటు ఎలా ఉంది అనేది చెక్ చేసుకోవాలి. మై డియర్ ఫ్రెండ్స్, ఏ అలవాటైనా మార్చుకోవాలంటే కంటిన్యూగా ఒక 21 రోజులు పడుతుంది. అంతే. మీ లక్ష్య సాధనకు గట్టి ప్రయత్నం చేయాలి. ఒక ఆలోచన మార్చుకోవాలంటే అదే ఆలోచన ఓవర్ అండ్ ఓవర్ అగైన్. రైట్ థింకింగ్, సరైన ఆలోచన, రైట్ థింకింగ్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్ మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉండాలి. తెల్లారేపాటికి మనం విజయం సాధించేస్తామా ఈ ఆలోచన చేయంగానే? ఇన్ని రోజులు మనం వ్యతిరేకమైన ఆలోచనలు చేస్తూ మన గురించి ఇప్పుడు ఈ రోజంతా నేను ఆలోచన చేశానండి అని అంటే మరుసటి రోజు కూడా అదే ఆలోచనలు కంటిన్యూ చేస్తూనే ఉండాలి. అకుంఠిత దీక్ష 21 డేస్ చేస్తే సరైన 21 డేస్ 21 రోజులు కంటిన్యూగా చేసామనుకోండి. 21 డేస్ చేస్తే ఏమవుతుంది? అలవాటుగా మారిపోతుంది. అది ఇంకా కొనసాగిస్తే అది మన స్వభావంగా మారిపోతుంది. సో మీ 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 మనసులో మీ ప్రతిరూపాన్ని మార్చుకోవడమే. మీరు ఎలా ఉండాలి? మన రూపం మన మనసుకి మనం తరచూ ఇచ్చే మానసిక చిత్రాల మీద ఆధారపడి ఉంటుంది. మనోచిత్రాలు, మెంటల్ ఇమేజెస్. నీ ఇమేజెస్ ఏం పెట్టుకున్నావు? ఆ విధంగా నువ్వు ఇచ్చిన ఇమేజెస్ని బట్టే, అంటే మనసు ఇచ్చే ఆలోచనలు ఎలా ఉంటాయంటే ఆడియో వీడియో టెక్నిక్ అనమాట. ఆడియో ఉంటుంది, వీడియో ఉంటుంది, విజువల్ ప్రజెంటేషన్ అనమాట. మనసు ఎప్పుడు ఆలోచించేవన్నీ కూడా మనోచిత్రాలు. మనకి ఏం కావాలనుకుంటున్నామో, ఏమి సాధించగలమో ఆ చిత్రాలు మన మనసు తెరపై వేయాలి. అంటే మైండ్ ఈజ్ ఏ ప్రొజెక్టర్. ఆ ప్రొజెక్టర్లో నువ్వు ఏ బొమ్మ పెడితే ఆ చిత్రం, జీవితం అనే చిత్రం కనపడుతుంది. కాబట్టి మనోభావాలు, మీ మనసులో ఉన్న చిత్రాలు నీ గురించి ఏం చెప్తున్నాయి? మీ గురించి వ్యతిరేకమైన భావాలు పెట్టుకుంటున్నారా? మీ జీవితం వ్యతిరేకమైన సినిమా చూపిస్తుంది. జీవితం అంటే సినిమా. ఈ సినిమా నీ లోపల ఆ ప్రొజెక్టర్ ఎక్కడ ఉంది? నీ మైండ్లో ఉంది. నీ మైండ్లో నువ్వు ఎటువంటి భావాలు పెట్టుకుంటున్నావో అటువంటి జీవన చిత్రాన్ని నువ్వు చూస్తావు నాయనా అని చెప్తున్నాను. సో మనకి ఏం కావాలి, ఏం విజయం సాధించాలనే చిత్రాలు కూడా మనం వేసుకోవచ్చు. మనం గొప్పగా ఉండాలి. నువ్వు ఏం కోరుకుంటున్నావు అది తెలియాలి ఫస్ట్. యూ మస్ట్ నో వాట్ యు వాంట్, దెన్ ఓన్లీ యూ హ్యావ్ ఇట్. అంటే నీకు ఏం కావాలో నీకు తెలిస్తే అది ఆటోమేటిక్గా నీకు వద్దకు వస్తుంది. మన మీద మనకు విశ్వాసం, మన శక్తి మీద సామర్థ్యం, శక్తి సామర్థ్యాల మీద నమ్మకం పెరుగుతుంది. కృష్ణుడు అదే కదా, నువ్వు ఏ విధంగా ఆలోచిస్తావో అదే నువ్వు అవుతావు. ఉద్ధరేదాత్మానాత్మానం. ఎన్ని రకాలుగా నువ్వు ఆలోచించాలి, ఏ గుణం నువ్వు పెట్టుకోవాలి అనేదాన్ని కూడా ఆయన అదే పనిగా చెప్పాడు. సో మన చిత్రాలు, మన భావనా చిత్రాలు, ఇన్పుట్ ఫిల్మ్ ఏం పెడుతున్నావు నువ్వు నీ మైండ్లో? ఆ ప్రొజెక్టర్లో ఏ బొమ్మ పెడితే అదే బొమ్మ నీ జీవితం అవుతుంది. నువ్వు విజేతగా ఉండాలంటే ఆ ఎలా ఉండాలి అనే దాని మీద కూడా నీ ఆలోచనలు బట్టే ఉంటుంది. లక్ష్యాలను అతి తేలిగ్గా సాధించవచ్చు, ఎందుకంటే నీ మీద నీ నమ్మకం ఉంది కాబట్టి. సాధారణమైనది అసాధారణం అవుతుంది. నువ్వు సాధారణంగా చేసేదే ఇది. నువ్వు సింపుల్గా నీ ఆలోచనలను నువ్వు చేస్తున్న నీ జీవితం అనేది తయారవుతూ ఉంది. అనుక్షణము నీ జీవితం తయారవుతుంది. నువ్వు ఎటువంటి ఆలోచనలు, భావరాచనలు జడ్జ్ చేసుకో, నువ్వు సింహావలోకనం చేసుకో. అది ఎక్కడో పాయింట్. నేను చేయగలను, ఐ కెన్ డూ ఆల్ ద థింగ్స్ త్రూ ద పవర్ ఆఫ్ మీ. నాలో ఉన్న శక్తితో నేను ఏ పనైనా నేను చేయగలను అని మనం నిజాయితీగా భావించారనుకోండి, ఖచ్చితంగా సాధించి తీరుతారు.
థింగ్స్ టు బి డన్ అని, అంటే చేయవలసిన పనులు ఏమిటో రాసుకొని ఆ పనులని ఒక నిర్ణయం చేసుకున్నారు. ఆ నిర్ణయం ఖచ్చితంగా పాటించి తీరాలి. అది అది మందు. యూ హ్యావ్ టు డిసైడ్ యువర్ సెల్ఫ్ వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ. నాట్ టు డూ కాదు, ముందు అసలు చేయవలసింది ఏందో చెయ్యి. అలాగే చేయ, అక్కర్లేనివి అసలు వాటి జోలికి పోకు. పట్టు వదలకుండా లక్ష్యం వైపు సా అడుగులు వేస్తాయి చాలు. నువ్వు ఇంకా వేరే అక్కర్లేని విషయాల వైపు కాకుండా కావలసిన వైపు అడుగులు వేస్తే చాలు. మీ లక్ష్యం గురించి కలలు మీ మనసు పొరల్లోనే పైనే ఉంచాలి. ప్రతిరోజు ప్రతి క్షణం దాన్ని థింకింగ్ ఫీలింగే. రైట్ థింకింగ్, రైట్ ఫీలింగ్. మెరాక్యులస్ థింకింగ్, మెరాక్యులస్ ఫీలింగ్. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అప్పుడు యువర్ బీయింగ్ విల్ బికమ్ మెరాక్యులస్ బీయింగ్. అద్భుతమైన వ్యక్తిగా తయారవుతావు. ఒక్క క్షణం కూడా ఆలోచనని మనసు పొరల్లో అట్టడుగు జారని, ఒకడు ఎక్కడికో పడిపోతే ఏం కాదు, అడుగులో పడిపోతే ఇంకా కొత్తవి వచ్చి మీద పడుతూ ఉంటాయి. కాబట్టి మీ మనసుని మీలో ప్రతి అణువును మీ లక్ష్య సాధన వైపే కేంద్రీకరిస్తూ ఉండాలి. అంతే. అప్పుడు మీలో నిద్రాణమై ఉన్న మీకే తెలియని అద్భుత శక్తులన్నీ వెతికి వస్తాయి. మీలో అంటే నివురుగప్పిన నిప్పులాగా ఉండేటువంటి ఆ శక్తులన్నీ బయటకు వస్తాయి. అంటే ఈ ఆలోచనలతో నువ్వు యాక్టివేట్ చేస్తావు అవి. అప్పుడు మన మెదడు యాక్టివేషన్ అయినప్పుడు 10 లక్షల కణాలు మన బ్రెయిన్లో ఉంటాయి కాబట్టి అవి యాక్టివేట్ అవుతాం, ఉపయోగపడుతుంది. అది వెంటనే గ్రహిస్తుంది, వెంటనే యాక్టివేట్ అవుతుంది. ప్రతి నిమిషం దానికోసమే పాటుపడటం. అంటే ఒక ఆలోచన చేయగానే ఒక బ్రెయిన్లో ఉన్న ఒక నాడీ కణం యాక్టివేట్ అవుతూ ఉంటుంది. మన తెలివైన పని ఏంటంటే నువ్వు ఏదైతే నువ్వు ఇష్టపడుతున్నావో దాన్ని తెలుసుకొని సరైన అంటే ఇష్టపడుతున్నావు అనే దగ్గరికి అక్కర్లేనివి పనికొచ్చేవి, ఏది ఉన్నతమైనదో, ఏది ఉత్తమమైనదో, ఏది మనకి శాశ్వతమైన గొప్ప క్రియేట్ చేస్తుందో దాని వైపుకే మనం ప్రయాణం చేయాలి. సో ప్రతి నిమిషం దానికోసమే పాటుపడాలి. నువ్వు మనస్ఫూర్తిగా ఇష్టపడి చేసే పనిని నువ్వు గ్రహిస్తావు. అప్పటి నుంచి నీకు అది ఒక పనిలా అనిపించదు. గ్రహించినప్పుడు అది నువ్వు చేస్తూనే ఉంటావు. ఇంకా అదే ఒక అద్భుతమైన పనిగా అది పనిగా అనిపించదు. ఇంకా నీకన్నా ఎన్నో అంశాల్లో తక్కువగా ఉన్నవాళ్ళు ఎన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించారు. అయితే మిగతా వాళ్ళంతా నాకన్నా ఇదిగా ఉన్నవారే, వారు ఉన్నత శిఖరాలు అధిరోహించారే, నేను ఎందుకు అధిరోహించలేను అని అంటే, నీ ఇన్పుట్ ఏది ఉందో అవుట్పుట్ అదే ఉంటుంది. నీ లోపల నీ భావ సంచాలనం. జీవితం అనేది సినిమా అనుకున్నాం కదా, ప్రొజెక్టర్. నీ మైండ్ ఈజ్ ఏ ప్రొజెక్టర్. సో సెలెక్ట్ యువర్ థాట్స్, సెలెక్ట్ యువర్ ఫిలిం, మై డియర్ ఫ్రెండ్స్. దేని గురించి ఆలోచిస్తున్నాము, దేన్ని ఎక్కువగా నమ్ముతాము, దాన్నే మీ జీవితంలోకి ఆహ్వానిస్తూ ఉంటారు. ఇది కీ పాయింట్. ఈ కీ పాయింట్ బాగా గుర్తుపెట్టుకోవాలి. నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు, దేన్ని నమ్ముతున్నావు, దాన్ని మీ జీవితంలోకి ఆహ్వానిస్తూనే ఉంటారు. కాబట్టి నవ్వుతూ బతకండి, నవ్వుతూ తొడుతూ ఉండండి. ఉత్సాహంగా, ఉల్లాసంగా, సంతోషంగా మీరు ఉత్సాహంగా ఉంటే, ఉల్లాసంగా ఉంటే, సంతోషంగా ఉంటే, ఆరోగ్యంగా ఉంటే అంటే ఉండాలి, సంతోషంగా ఉండాలి. సంతుష్టం సతతం యోగి. యోగి ఇప్పుడు సంతోషంగానే ఉండాలి. నువ్వు యోగివి కాబట్టి సంతోషంగా ఉంటూ. ఈశ్వరం అనే మనుషులు ఉంటే దేశమే గతి బాగుపడంటే, ఈశ్వరం అని ఉంటే ఈశ్వరం అనే మనుషులు నీ చుట్టూ చేరతారు. కాబట్టి నువ్వు నవ్వుతూ తుడుతూ హ్యాపీగా ఆనందంగా ఉంటే నీ చుట్టూ అలాంటి వాళ్ళే వస్తారు. వాళ్ళని ఆహ్వానిస్తారు మీరు జీవితంలోకి. అలాగే జీవితంలో ఉన్నతి సాధిస్తాము, మహోన్నతి సాధిస్తాము, విజయాన్ని పొందుతాము. అంటే ఇవన్నీ ఏంటి, అలాంటి ఆలోచనలే పెట్టుకుంటే అలాంటి వారే మీ చెరువులో చేరతారు. అలాంటి అవకాశాలు, అలాంటి ఆరోగ్యకరమైన ఆలోచనలు, ఆరోగ్యకరమైనటువంటి పరిస్థితులకి ఆహ్వానం పలుకుతాం. అలాంటివే మనం ఆకర్షింపబడతాం. సో మై డియర్ ఫ్రెండ్స్, మీ జీవితంలోకి మార్పుకి ప్రాథమిక సూత్రధారి ఎవరయ్యా అంటే మీ సబ్కాన్షియస్. మన కాన్షియస్ మైండ్ అండ్ సబ్కాన్షియస్ మైండ్ అని చెప్పుకుంటూ వచ్చాం కదా. కాన్షియస్గా అంటే మనం రోజువారీ చేసే పనులని, అలాగే మీ సబ్కాన్షియస్ మైండ్ అదే మెయిన్ సూత్రధారి. అందుకని దాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అనే దాని గురించి మనం ఎన్ని రోజుల నుంచి మనం చెప్పుకుంటూనే ఉన్నాం.
దాన్ని మనం ఎలా యాక్టివేట్ చేసుకోవాలి అని, అంటే మనం ఎంతగా గొప్పగా మన ఊహా చిత్రాలు మన ఇన్పుట్ అదే అవుట్పుట్ ఇస్తుంది. మీరు మీరు మీ లోపలికి ఏం మాటలు పంపుతున్నారు మీ లోపలికి, అంటే ఆలోచన రూపంలో మీరు ఏం చేస్తున్నారు, అలాగే మీ ఆలోచనలు మీ మాటలుగా మారిపోతూ ఉంటాయి. సో యూ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. మీ వాస్తవాన్ని మీరే ఈ విధంగా సృష్టించుకుంటూ ఉంటారు. అయితే మనసు ఒకే సమయంలో రెండింటి మీద దృష్టి పెట్టలేదు. ఒక విషయం మీదే దృష్టి పెడుతుంది. సో మీ మీ మనసు దృష్టి పెట్టే ప్రతిసారి ఓన్లీ బెస్ట్ థాట్స్, మీ మనసు దృష్టి పెట్టే ప్రతిసారి బెస్ట్గా ఉండే ఆలోచనలే పెట్టండి, బెస్ట్ మీదే పెట్టండి. ఇప్పుడు కూడా ఏమరపాటుగా ఉండద్దు, ఎరుకుతో ఉండండి. ఏమరపాటుగా ఉంటే వెంటనే ఏమవుతుంది, మీకు వ్యతిరేకమైనటువంటి ఆలోచన లోపలికి వచ్చేస్తుంది. ఇంకా నో డౌట్ అది. ఏమాత్రం ఏమరపాటుగా ఉన్నా వ్యతిరేకమైన భావన అంటే వ్యతిరేకమైన రిజల్ట్ వచ్చేస్తుంది. మిమ్మల్ని నీరసపరచడానికి వెంటనే దాన్ని తయారవుతుంది. దాన్ని ఏం చేయాలి, కలుపు మొక్క వచ్చిందిరా నాయన వెంటనే తీసేయి, కలుపు మొక్క తొలగించి వేయి, అది అక్కడున్న పాయింట్. మిమ్మల్ని వాటిని వెంటనే తొలగించేస్తే మీకు పనికి వచ్చే మంచి ఆలోచన వెంటనే పెట్టాలి, అక్కడ ఖాళీగా ఉంచకూడదు. మళ్ళీ కూడా వచ్చి దూరుతుంది ఆటోమేటిక్. అవి ఏవో వచ్చి మీ యొక్క ప్రమేయం లేకుండా ఏ ఆలోచన లోపలికి రావడానికి వీల్లేదు. అవేర్గా ఉండాలి. ఒకవేళ పొరపాటున వచ్చింది, ఏమరపాటుగా ఉన్నారు, వాచ్మెన్ గట్టిగా లేడు, వాడు అంటే ఆ వాచ్మెన్ అంటే కాన్షియస్ మైండ్, స్పృహలో లేడు, నిద్రావస్థలో ఉన్నాడు, జోగుతున్నాడు, ఇట్లాంటి ఏమవుతుంది, వాడు ఏదో లోపలికి వచ్చేస్తుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, మీ శక్తిని హరించే ఆలోచనల్ని ఎప్పటికప్పుడు మంచి ఆలోచనలు, పనికి వచ్చే ఆలోచనలు చేస్తే, శక్తినిచ్చే ఆలోచన చేస్తే ఈ ఆలోచనలన్నీ వెళ్ళిపోతాయి. పనికి మాలిన ఆలోచనలన్నీ వెళ్ళిపోతాయి, తోక ముడుచుకుని పారిపోతాయి. మీ మనసు లోపల ఒక విజయ డంక అనేటువంటి ఒక బోర్డు పెట్టుకోండి లోపల. దాని మీద రాసుకోండి మీ లోపల మనోచిత్రంలో. మీ మనోచిత్రంలో అద్భుతమైన విషయాలనే రాసుకోండి, అద్భుతమైన మాటలే రాసుకోండి. అది ఎప్పుడు అక్కడ లోపల ఆ సబ్కాన్షియస్ ఎదురు చూస్తుంది, మీరు ఎలాంటి సానుకూలమైన ఆలోచనలు, ఆశాజనకమైన ఆలోచనలు, పాజిటివ్ థాట్స్, మిరాక్యులస్ థాట్స్ పంపిస్తారా అని ఓపికగా ఉంటుంది. కాబట్టి ఈ విషయం గ్రహించి అద్భుతమైన ఆలోచనలే మీ లోపలికి మీరు పంపండి. మీకు మీరే ఉన్నత లక్ష్యాలు ఏర్పరచుకోండి. అప్పుడే అది చైతన్యవంతమై మీరు చేరుకోవాలనుకున్న గమ్యాన్ని, ఎందుకంటే థింగ్స్ టు బి డన్, చేయవలసిన పనులు ఏమిటి అని నిర్దేశించుకున్నప్పుడే ఆ వైపుకి మీరు వెళ్తారు. ఏం చేయాలి నేను ఈ రోజంతా, అలాగే రేపే నేను ఏం చేయాలి అని ఈరోజు రాత్రికి నువ్వు నిర్ణయించుకుంటే వీ కెన్ క్రియేట్ డే బిఫోర్. ముందు రేపు అనేదాన్ని ఈరోజే మనం తయారు చేసేసుకోవచ్చు. అది అక్కడున్న పాయింట్. ఇది మనోవైజ్ఞానిక శాస్త్రం ప్రకారం మన లోపల మనసుకి అవధులు లేని ఇన్ఫినిట్ పాసిబిలిటీస్ ఉన్నాయి, అవధులు లేని సామర్థ్యం ఉంది. మనం ఎంత ఎక్కువగా వాడుకుంటే అంత గొప్పగా ఉంటుంది. సరే, గొప్ప శాస్త్రవేత్తలే దాన్ని 25% వాడారు అనేది, ఒక పావు వంతే వాడారు, 30 వంతు ఖాళీగా ఉంది. అంటే అలా అసలు వాడకుండా ఉన్న పరిస్థితి ఏమిటి అనే దాని గురించి ఆలోచించడం కంటే, ఎంత బాగా వాడుకుంటున్నాము మనోశక్తిని వాడుకునే కొద్దీ దాని సామర్థ్యం పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆల్రెడీ ఉంది, సామర్థ్యం ఉంది, బట్ వీఆర్ నాట్ యూటిలైజింగ్. సో మై డియర్ ఫ్రెండ్స్, అయితే మనిషి ఎందుకు పుట్టాడయ్యా అంటే పరిపూర్ణమైన ఆరోగ్యం కోసం. ఐ ఆమ్ ఓల్డ్ అని చెప్పాం కదా, ఓల్డ్ అంటే అంతా నేనే, పర్ఫెక్ట్ అంటే పరిపూర్ణము. ఐ ఆమ్ ఓల్డ్, పర్ఫెక్ట్, స్ట్రాంగ్, పవర్ఫుల్, లవింగ్, హార్మోనియస్ అండ్ హ్యాపీ. అంటే నేను సామరస్యంగా ఉన్నాను, సంతోషంగా ఉన్నాను. ఐఎమ్ ఓల్డ్ అంటే ఉన్నదంతా నేనే, నువ్వు వేరే ఏం కాదు, ఎవడో వేరే కాదు, నువ్వు వేరే కాదు, ఉన్నదంతా నేనే. నేను వేరు అనుకుంటే మళ్ళా తేడా వస్తుందని చెప్పుకున్నాము నిన్ననే. సో మై డియర్ ఫ్రెండ్స్, ఐఎమ్ ఓల్డ్,
ఉన్నదంతా నేనే, పర్ఫెక్ట్, పరిపూర్ణము, స్ట్రాంగ్, బలంగా ఉన్నాను, పవర్ఫుల్, శక్తివంతంగా ఉన్నాను, లవింగ్, ప్రేమపూరితంగా ఉన్నాను, హార్మోనియస్, సామరస్యంగా ఉన్నాను, హ్యాపీ, సంతోషంగా ఉన్నాను. సో ఈ విధంగా మానవాళి ఎందుకు పుట్టాడంటే పరిపూర్ణమైన ఆరోగ్యం కొరకు, పరిపూర్ణమైనటువంటి మనోశక్తి కొరకు సృష్టింపబడ్డాడు. మనల్ని మనమే హింసించుకుంటే మన నుంచి మనం పరిపూర్ణత నుంచి దూరం చేసుకుంటున్నాము. మై డియర్ ఫ్రెండ్స్, ఈ విధంగా మన గొప్పగా మన ఆలోచనలు ఉన్నప్పుడు ఏ విధంగా ఉండాలి, ఇంకెంత అద్భుతంగా ప్రపంచంలోకి మనం అడుగు పెట్టాలి అనేది మనకు మన జీవన విధానాన్ని ఏ విధంగా మన ఆలోచనలో మార్చివేయచ్చు. ఒక క్షణంలోనే మన జీవిత విధానాన్ని మార్చివేయచ్చు. యూ హ్యావ్ టు డిసైడ్ ఫస్ట్ వాట్ యు వాంట్ టు బికమ్, వాట్ యు వాంట్. ఆ విధమైన ఆలోచన సంవిధానాన్ని, మరింత మెరుగైన ఆలోచన గురించి రేపటి ఎపిసోడ్లో మరింత విషయాలు తెలుసుకుందాం. కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఏదైనా డౌట్స్ ఉంటే మనం కామెంట్స్ రూపంలో తెలియజేస్తే వాటికి మనం రిప్లై ఇస్తాం అన్నమాట. థ్యాంక్ యూ. హ్యాపీ డే టు యూ ఆల్. హ్యాపీ థింకింగ్. ఉత్సాహంగా, ఉల్లాసంగా, సంతోషంగా ఉండండి. థ్యాంక్ యూ.